పావు బాజీ అంటే ఎవరికిష్టం ఉండదు. వింటర్ అయినా, సమ్మర్ అయినా ఇదొక బెస్ట్ స్నాక్. రోజు బయట తినే కంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను చూసేయండి. ముందుగా నేను పాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ ఇంకా ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆనియన్స్ ఇంకా కొన్ని మిర్చీస్ వేసుకున్నాను. అందరూ ఒకేలా చేసుకోరు. ఎవరిష్టం వాళ్ళది. ఇది కంప్లీట్‌లీ నా ప్రాసెస్. నేనవి ఆనియన్స్ కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత నా దగ్గరున్న ఫ్రోజన్ వెజ్జీస్ వేసుకున్నాను. మీ ఇష్టం మీరు ఏ వెజ్జీస్ అన్నా వేసుకోవచ్చు. తర్వాత నేను టొమాటోస్ పేస్ట్ చేసేసి అది కూడా వేసేసాను. కొంచెం మగ్గాక సాల్ట్, కారం, అలాగే పసుపు, కొరియాండర్ పౌడర్, అలాగే పావు బాజీ మసాలా. చూసారు కదా! ఏ ఏ కంపెనీ అయినా ఓకే. నా దగ్గరైతే ఇది ఉంది. నేను ఇది వేసేసాను. అని ఒక్కొక్క స్పూన్ నేను వేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసేసాక కొంచెం సేపు మూత పెట్టేసి మంచిగా ఆయిల్ పైకొచ్చేలాగా బటర్ ఇంకా ఆయిల్ వేసాం కదా! కొంచెం మంచిగా మగ్గే వరకు ఉంచుదాము. తర్వాత చక్కగా కలిపేసుకున్నాక పొటాటోస్ కూడా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవి మ్యాష్ చేసేసి వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాక చక్కగా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేశాక మంచిగా పొటాటోస్ బాగా మ్యాష్ చేయాలి. మొత్తం కర్రీని అంతా మ్యాష్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా! కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కసూరి మేతి. ఇది కంపల్సరీ వేసుకోండి. ఇది చాలా మంచి టేస్ట్ వస్తది. సో, వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కొంచెం బటర్ వేసేసుకుంటే సరిపోతుంది. మెయిన్ బటరే ఇందులో. బటర్ వల్లే మంచి టేస్ట్ అయితే వస్తది. చూసారు కదా! ఇప్పుడైతే నేను పావులు చక్కగా బటర్‌లో కాల్చుకుంటాను. చక్కగా బటర్ వేసుకొని పావుని కాల్చేసుకొని తినేయడమే. సో, యమ్మీ యమ్మీ టేస్టీ పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేసుకోండి. నేనైతే మంచిగా గార్నిష్ చేసి మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చక్కగా ఆనియన్స్, ఇంకా మిర్చి, లెమన్ అంతా వేసుకుంటే చాలా బావుంటది. నేనైతే మంచిగా గార్నిష్ చేసుకొని తినేస్తున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నో వీడియోస్‌తో వచ్చేస్తాను. సో, ప్లీజ్ ఫాలో. బాయ్.